అన్ని కరెక్ట్గా చూసేవారు. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా మా ఆయన ఫ్రెండ్ అయిన ఇంకొక అకౌంటెంట్ ఇద్దరు ఒకేసారి హత్యకు గురయ్యారు. భర్త కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో నేనుంటే ఎవరో కావాలని నేనే ఈ హత్యలు చేశానని అరెస్టు చేయించారు. డబ్బు కోసం నేనే వాళ్ళని హత్య చేశానని పక్కా ఆధారాలతో కోర్టులో నాకు ఉరిశిక్ష పడేలా చేశారు. ఇంత జరుగుతున్నా కనీసం మీ సంస్థ నుంచి పరామర్శించిన వాళ్ళు లేరు, ఓదార్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు నాకేమీ తెలీదంటున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? చాలు మేడం, మీ యొక్క సానుభూతికి మీకు పాదాభివందనాలు. ఇక మీదట నాతో మాట్లాడాలని ప్రయత్నించకండి. నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను. నా పాటికి నన్ను వదిలేయండి మేడం. లక్ష్మి, నేను ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకముందు చాలా ఘోరాలే జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. తక్షక, నాకు అనుమానం. చెప్పు తామసి. మనం కార్తీక్ని విషకన్యగా మార్చడం కోసం మానవ రూపంలో వచ్చాం. అవును. అయినా సరే మనము ఇంట్లో ఉండడం కంటే ఇలా చెట్లు పుట్టలు చూసుకుని బయట ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మనం కార్తీక్ని కూడా విషకన్యగా మార్చాము. కార్తీకలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తాయంటావా? ఏంటి తామసి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా కనిపిస్తాయి. తన శరీరం ఇలాంటి మార్పులు కోరుకుంటుంది కాబట్టే ఆ రోజు ఏకాంతంగా ఇలాంటి చోట ఉండబట్టే కదా ముంగిసికి తారసపడి దాని ఘాట్లకు బలైంది. ఇక మీదట ఆ కార్తీక నడకలో, చూపులో, తన ప్రవర్తనలో చాలా మార్పులే కనిపిస్తాయి. ఇంట్లో ఉండడం కంటే మనలా ఇలా ఉండాలని కోరుకుంటుంది. దీనివల్ల వాళ్ళింట్లో ఎవరికైనా అనుమానం రావచ్చేమో. ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉంది. కానీ మన అదృష్టం ఏంటంటే నడవడికిన బట్టి అనుమాన కోణంలో ఆలోచించే ఆ రానమ్మ ఇప్పుడు జైల్లో ఉంది. కొడుకుని కాపాడుకున్నంత ఈజీగా కార్తీకలో ఉన్న విషకన్యని పోగొట్టలేదు. అంత లోపల మన కార్యాన్ని దిగ్విజయంగా ముగించుకోవాలి. కానీ ఎప్పుడు? నీకు చెప్పాను కదా, మన అలవాట్లు తనలో అయితే వచ్చుండొచ్చు, కానీ మనం మన పగ కోసం వాళ్ళ తాలూకు జాడను కేవలం మన శ్వాస ద్వారానే కనిపెట్టి ఎంత దూరమైనా ఎలా వెళ్తామో అలాగే కార్తీక కూడా తన శ్వాస ద్వారా నాగమణి వాసనను పసిగట్టే గుణం రావాలి. అందుకు ఇంకొన్ని రోజులు పడుతుంది. అందుకే కదా మనం కార్తీకని విషకన్యగా మార్చింది. ఇప్పుడు తన కోరల్లో విషం ఉండొచ్చు గాని ఆ శక్తి ఇంకా పూర్తిగా రాలేదు. నా అంచనా ప్రకారం కార్తీకకు ఆ శక్తి ఈ పౌర్ణమి వరకు రావచ్చు. అప్పుడు మనం చెప్పినట్టు కార్తీక విని తన శ్వాసతో ఆ నాగమణి వాసన పసిగట్టి మనకు తెచ్చిస్తుంది. జయహో తక్షక, జయహో. నీ ఆలోచన అమోఘం. అయితే నాకు అలంకారమైన ఆ నాగమణి తొందరలోనే నా చేతికి రాబోతుంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యోస్తు, ధన్యోస్తు. తథాస్తు.